ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు వీడియో చాలా 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 ముఖ్యమైనది. మరి కాసేపట్లో అంటే ఈరోజు ఉదయం 11 గంటలకు జనవరి 10 నుంచి 19 తారీఖు సంబంధించి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు అయితే ఓపెన్ అవుతున్నాయి. అయితే రేపు ఉదయం 11 గంటలకి 300 రూపాయల దర్శనం టికెట్లు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి కొత్త సంవత్సరం జనవరికి సంబంధించి ఓపెన్ అవుతున్నాయి. అందరూ సిద్ధంగా ఉండండి. నేను వివరాల్లోకి వెళ్లే ముందు దయచేసి మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేస్తే అంతగా ఇది శ్రీవారి భక్తులకి చేరువవుతుంది, నన్ను మీరు ప్రోత్సహించినట్టు కూడా ఉంటుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, తప్పకుండా మీరు వచ్చి అక్కడ అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే మరి కాసేపట్లో నేను మరలా వింటున్నారా ఉదయం 11 గంటలకు మీ అందరికీ కూడా శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా బ్రేక్ దర్శనం టికెట్ల రూపంలో మీ అందరికీ కూడా ఓపెన్ అవుతున్నాయండి. మీరు ఏం చేస్తారంటే ముందుగా టీటీడీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ శ్రీవాణి అండ్ అదర్ డొనేషన్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. చూసారు కదా, తిరుపతి బాలాజీ .ap.gov.in అని. ఈ విధానం ద్వారా మరి కాసేపట్లో మీకు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ విధానం ద్వారా వైకుంఠ ద్వార దర్శన టికెట్లు అయితే ఓపెన్ అవుతున్నాయి. రోజుకి 2000 టోకెన్లు అయితే ఓపెన్ అవుతున్నాయి. అయితే మీరందరూ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ టోకెన్లు బుక్ చేసుకున్నా కూడా మీరేం ముందు నుంచి చూడరండి, స్వామివారిని జయ విజయం నుంచే చూస్తారు. సేమ్ 300 రూపాయల దర్శన టికెట్ లాగానే చూస్తారు. దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నిన్న రాత్రి టీటీడీ వారు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా మనందరికీ కూడా సర్వ దర్శనం టోకెన్లు తిరుపతిలోని 9 కౌంటర్లలో ఎట్లా రిలీజ్ చేయబోతున్నారు ఏమిటి అన్నది కూడా ఒక ప్రెస్ రిలీజ్ అయితే మనందరికి ఇవ్వటం జరిగింది. ఒకసారి చూడండి. నేను నిన్న రాత్రి స్పెషల్ వీడియో కూడా చేసా, అది కామెంట్ సెక్షన్లో పెడతా చూడండి. జనవరి 10, 11, 12 ఈ 3 రోజులకు సంబంధించి సర్వదర్శన టోకెన్లు ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుపతిలోని 91 కౌంటర్లలో అంటే 9 సెంటర్లలో 91 కౌంటర్లు ఓపెన్ చేసి జనవరి 8వ తారీఖున అర్ధరాత్రి మీ అందరికీ కూడా ఈ టోకెన్లు ఇస్తారు. ఇవన్నీ కూడా ఫ్రీ టోకెన్లు. ఆధార్ కార్డు ఉంటే ఎవరైనా తీసుకోవచ్చు. మొట్టమొదటిది జీవకోన జెడ్పీ హై స్కూల్, రెండవది ఎంఆర్పల్లి జెడ్పీ హై స్కూలు, మూడవది రామచంద్ర పుష్కరిణి రామానాయుడు హై స్కూలు, 4వది, 5వది ఇందిరా మైదానము, 6వది శ్రీనివాస కాంప్లెక్స్, 7వది విష్ణు నివాసము కాంప్లెక్స్, 8వది బుధవ కాంప్లెక్స్, 9వది బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్. ఇవన్నీ కలిపి 91 కౌంటర్లు ఓపెన్ చేస్తున్నారు. ఓకేనా. అయితే జనవరి 13 నుంచి 19వ తారీఖు సంబంధించి సర్వదర్శన టోకెన్లు మటుకు మీకు కేవలం 3 కౌంటర్లోనే ఇస్తారు. అది శ్రీనివాస కాంప్లెక్స్, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే ఇస్తారు. ఓకేనా. ఎందుకు అంటే ఫస్ట్ 3 రోజులు ఉన్నంత హెవీ రష్ మిగతా 7 రోజులు కూడా ఉండదు. దానికి వాళ్ళు చేసుకున్నటువంటి ఈ మార్పు అన్నమాట. గత సంవత్సరం కూడా ఇలాగే జరిగింది. అయితే ఇప్పుడు ఈ 10 రోజులు కూడా రోజుకి 50,000 చొప్పున మీ అందరికీ 10 రోజులకి సంబంధించి 5 లక్షల టోకెన్లు ఇస్తారు. అలాగే రేపు మీకు ఆన్లైన్లో 300 రూపాయల దర్శన టికెట్ ఉదయం 11 గంటలకి విడుదల అవుతుందని నేను చెప్పాను కదండి. దానికి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు అనేవి మీకు రోజుకి 20,000 చొప్పున ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా 10 రోజులకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు 20,000 చొప్పున మీ అందరికీ కూడా 2 లక్షలు. అలాగే ఆఫ్లైన్ విధానం ద్వారా మీ అందరికీ కూడా 50,000 దర్శనం టికెట్లు ఇస్తూ 5 లక్షలు అవ్వంగా 10 రోజులకి మొత్తం కలిపి 7,20,000 నుంచి 7,50,000 టోకెన్లు మీ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశికి ఇవ్వబోతున్నారు. ఓకేనా అండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ గమనించగలరు. ఇంకా డౌట్లు ఉంటే నన్ను అడగండి. అలాగేనండి ఈరోజు ఉదయం 10 గంటలకి చూడండి మార్చలకు సంబంధించి అంగప్రదక్షిణ టోకెన్లు, మధ్యాహ్నం 3 గంటలకి వయోవృద్ధులు వికలాంగుల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. ఈ 2 కూడా ఉచిత టోకెన్లేనండి. అలాగే ఈ నెల 26వ తారీఖున మీ అందరికీ ఉదయం 11 గంటలకి మార్చలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్, అలాగే మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతి రూములు విడుదలవుతున్నాయి. దయచేసి మీరు అంతా గమనించగలరు. ఇక చాలామంది నన్ను అడుగుతున్న మరొక ప్రశ్న ఏమిటి అంటే వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా 500 రూపాయల దర్శన టికెట్లు ఉన్నాయి కదా మేడం గారు, మరి వాటి ద్వారా కూడా మాకు దర్శన టికెట్ 300 రూపాయల క్యూ లైన్ అయినా ఇది నిజమేనా అంటున్నారు. నేను గత 4 రోజుల నుంచి చెప్తున్నది నిజమే 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 అని. ఓకేనా. బుక్ చేసుకోండి మార్చ్ నెలకు సంబంధించి 500 రూపాయల దర్శన టికెట్ వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా.
ఓకేనా అండి? దయచేసి మీరు అందరూ ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. నా వంతు ప్రయత్నంగా నేను సమాధానం చెప్తాను. మరి నేను ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు.